పాదారవింద శతకంలోని 45వ శ్లోకానికి ప్రవేశించాం. అవిశ్రాంతం పంకం యదపి కలయన్ యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దధదపి చ గచ్చన్నతులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే. గిరివరసుతే అంటే ఓ పర్వత రాజపుత్రి. గిరి వర, గిరి అంటే కొండలు, వర అంటే ముఖ్యమైన, అంటే చీఫ్ ఆఫ్ ది మౌంటైన్స్, ఆయన యొక్క పుత్రిక గిరివర. ఓ పర్వత రాజపుత్రి, కామాక్షి, ఓ కామాక్షి దేవి. అంటే ఈ సంబోధనలో కూడా మనకి చూడండి, గిరివర పుత్రి అని చెప్పి అంత పెద్ద ఆ భావాన్ని మనకిస్తున్నారు. అవిశ్రాంతం, ఇక్కడ యదపి నుంచి యత్ అపి, యదపి ఏ విధంగా, యావకమయం పంకం, కలయన్ యావకమయం ఉంది కదా, ఈ కలయన్ అంటే పూసుకొనుచు, యావకమయం పంకం పారాణి అంటే లత్తుకని పూసుకొనుచు, ప్రణమన జుషాం ఆశ్రితుల, నమస్సుతో కూడిన వారి యొక్క అని అర్థం చేసుకోవాలి. ఆశ్రితుల యొక్క అన్నప్పుడు నమస్సులతో కూడిన వారి యొక్క పంకమఖిలం, ఆ పాప పంకిలాన్ని, బురదను మొత్తాన్ని, అఖిలం అంటే మొత్తం, అసలు ఏమాత్రం ఇంకా మిగలకుండా, పంకమఖిలం నిరస్యన్ పోగొట్టుచు, నిరసించుచు అంటే క్లియర్ చేసేస్తూ అన్నమాట. తర్వాత తులాకోటి ద్వంద్వం, తులాకోటి అంటే అందెలు, ద్వంద్వం అంటే రెండు జత, అందెల జతను. ఈ తులా అంటే మీకు త్రాసు, తూకం ఉంటుంది కదా, బ్యాలెన్స్ తోటి ఉండే ఒక ఆ తులం, తూకం కూడా అంటారు, అది కూడా అర్థం తుల. అలా తులా కోటి అంటే అందెల జతను, ద్వంద్వం జతను. దధదపిచ ధరించుచున్నను, అతులతాం సాటి లేనిదై, సాటి లేని తనమును, సరి తూచరానిదే అంటే తూకము అని అనుకున్నాం కదా ఇక్కడ. అతులతాం అంటే దేంతోనూ పోలిక చెప్పలేము, దేంతోనూ సరి తూచలేము, సరి పోల్చలేము. అదనమాట ఇందాక మనం చెప్పుకున్నాం గిరాం దూరం, అటువంటిది సరి పోల్చలేని అటువంటి గచ్చన్ పొందుచు, తే నీ యొక్క పాద దివ్య చరణము, గిరా మార్గం స్తుతి వచన సరణికి వాక్కుల మార్గమునకు, గిరాం మార్గం అంటే గిరాం అంటే వేదవాక్కులు, ఆ వాక్కుల మార్గమును లంఘయతి దాటుచున్నది. అవిశ్రాంతం అక్కడ అది, ఆ అవిశ్రాంతం అనేది అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఈ అవిశ్రాంతం అంటే ఎప్పుడు ఏ రకమైన విశ్రాంతి లేదు ఆ విషయంలో ఆవిడకి. అన్ని వేళల్లోనూ ఆవిడ అలా పూర్తిగా అనుక్షణం కాపాడుతూ కనిపెడుతూ ఉంటుందన్నమాట. ఎలాగైతే పసితనంలో తల్లి రోజుల పసిగుడ్డుని కాపాడుతూ ఉంటుందో అది కొన్ని రోజులే, కానీ ఈ తల్లి మనం ఎప్పుడు చెప్పుకున్నా ఆవిడ ఎప్పుడు ఫీడింగ్ మదర్ అని, అటువంటి బాలింతరాలు, అటువంటి ఆ అనుక్షణం అప్రమత్తంగా ఈ జగత్తుని అలా కాపాడుతూ పరిరక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ దృష్టి అలాగా ఉంటుంది. ఆ ఆ దృష్టి అంటే పాదాలకే, ఆ దృష్టి పాదాలకే అటువంటి శక్తి.
అటువంటి ఆ ఎల్లప్పుడూ కాపాడి రక్షించే ఆ శక్తి ఏదైతే యదపి కలయన్ యావకమయం నిరస్యన్, ఆవిడ పాదాలకి లత్తుక పూసుకుని ఉంది. ఆవిడ ఆ పాదాలకి అటువంటి పాదములు నిరస్యన్ పంకం, ఈ సాధకుడి యొక్క పంకం, పాప పంకిలాన్ని ఎప్పుడూ పోగొడుతూ ఉంటాయట. పాదాలకి ఆ ఎరుపు రంగు ఉంది కదా, ఆ ఎరుపు లత్తుక జీవిలో ఉండే, జీవికి పాప పంకిలం అంటే ఎన్నో జన్మల నుంచి వస్తున్న, ఇందాక చెప్పుకున్న మనం జాడ్యం, జడిమ తిమిరాణం, అటువంటి ఆ అంధకారాన్ని పోగొట్టడానికి ఆ అమ్మవారి పాదములు ఎప్పుడూ అవిశ్రాంతం రెడీగా ఉంటాయన్నమాట. మామూలుగా అయితే మనం దీన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటే, ఒకటి నీట్ గా ఉంటే ఆ నీట్ గా ఉన్నది అవతల దాని యొక్క బురదని క్లియర్ చేస్తుంది. నీరు ఉందనుకోండి, బురదని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాదాలకి కూడా పంకం అన్నారు. కలయన్ యావకమయం పంకం, ఆవిడ పాదాలకు కూడా అక్కడ పంకం అన్నారు. ఆ పంకం అంటే ఇక్కడ లత్తుక, అది బురద కాదు. ఇక్కడ ఆవిడ పాదాలకు ఉన్నదేమో లత్తుక. అటువంటి లత్తుక కలిగిన పాదాలతోటి దేన్నైనా తాకితే ఆ ఆ తాకిన వస్తువు కూడా ఆ రంగు ఉంటుంది కదా, దాన్ని ఎలా క్లియర్ చేయగలదు? ఆ బురదను ఎలా క్లియర్ చేయగలదు? ఎరుపు కూడా అంటుంది కదా అక్కడ ఆ బురదకి. అది కాదు. ఇక్కడ ఇంకా మనం లోతుగా వెళ్తే, బురద అంటే నలుపు, అమ్మవారి లత్తుక అంటే ఎరుపు. అంటే ఎరుపు ఏంటి? రజోగుణం. నలుపేంటి? తమో గుణం. పాప పంకిలం అంటే జీవికి ఉన్న ఓ పాప పంకిలాన్ని, అమ్మవారి పాదాలకి ఉన్న ఆ ఎరుపు రంగు లత్తుక నిరస్యన్ పోగొడుతుందిట. దాన్ని పూర్తిగా క్లీన్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఆ శక్తి ఆ పాదాలకి ఉంది. ఎవరికి? ప్రణమన జుషాం, ఎవరైతే ఇష్టంగా నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ బట్ అక్కడ అందరికీ కాదు. అందరికీ ఆవిడ చేయాలనుకున్నా తీసుకోవాలి కదా. కాబట్టి ఎవరైతే ప్రణమన జుషాం ఉన్నారో, ఆశ్రితులు ఉన్నారో, ఆశ్రయించి ఉన్నారో, నమ్మస్సులతో ఇష్టంగా ఆవిడ యందు ఆ దగ్గరే ఉన్నారో అటువంటి వారికి. తర్వాత తులాకోటి ద్వంద్వం. తులాకోటి ద్వంద్వం అంటే అందెల జత. ఆ అందెల జత దధదపిచ, అవి ధరిస్తున్నా కూడా గచ్చన్ అతులతాం, అతులతని పొందినారు. ఇక్కడ తుల అతుల ఈ మాటల కొంచెం పొందిక అనమాట. అలా ఒక పోయటిక్ దీనిలో అది ఒక అద్భుతమైన ఒక ప్రయోగం. ఆ త్రాసు మనం దేనికి వాడతాం? మనం వేయి చేయవలసిన, తూచవలసిన ఒక వస్తువుని ఇందులో ఒక దానిలో ఎడమ దానిలో దానికి తగిన బరువుని పెట్టి ఆ బరువుకి సమంగా వస్తుందో లేదా అనేది ఈ రెండో ప్యాన్ లో పెట్టి చూస్తారు. ఎప్పుడైనా మీరు పాత కాలంలో చూస్తే. కానీ ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఆ తాసుని పర్ఫెక్ట్ గా పెట్టలేరు. తాసు కొంచెం అటు ఇటు అవుతుంది. ఎంత టు ది గ్రామ్స్ అవ్వదది. కొంచెం అటు ఇటుగా అవుతుంది. అది ఆ త్రాసుతో మనం ఏది తూచగలిగితే. కానీ ఏదైనా అసలు ఈ 1 కిలో బరువు ఇందులో పెట్టాము, అవతల దానిలో 1 కిలో బరువు వేస్తే ఇది పైకి లేస్తుంది. అసలు తూచలేనిదైతే ఏం వేస్తాం మనం? ఎలా తూచగలుగుతాము? అందుకనే గచ్చన్నతులతాం, అసలు ఏమాత్రము తూచగలిగినది కాదు. ఎలాగైతే కృష్ణుణ్ణి సత్యభామ ఎలా కొలిచిందండి? కృష్ణుణ్ణి ఎలా తూచింది?
ఎంత బంగారం వేసింది, ఎన్ని వస్తువులు వేసింది, ఎంత ఎక్కడి నుంచి మొత్తం అంతా తీసుకొచ్చి వేసింది. తుయ్యగలిగిందా? రుక్మిణీదేవి ఏం చేసింది? ఒక్క తులసి దళం వేసింది. తులసి దళంతో పూర్తిగా కృష్ణుడు పైకొచ్చేసాడు. అటువంటి ఆ అతులత దేంతో అయినా కూడా మనము తూచలేనిది. ఎలాగా ఇది దీంతో ఏ సామ్యం చెప్పగలం? ఈ పాదాలకి సరిపడగలిగినవి ఏమిటి అంటే, ఆ సామ్యం అంటే ఒక పోలిక చెప్పలేము. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ఆ పోలిక మనం చెప్పలేము. అటువంటి ఆ తులాకోటి ద్వంద్వం, ఆ తుల కోటి ఇందులో మీరు కోటి అక్కడ తుల, కోటి 2 విడివిడిగా చేస్తే గూడా కోటి ద్వంద్వాలంటే 2000 కోట్లు. 2 కోట్లు అనుకోండి. 2 కోట్లు. అంటే ఇక్కడ మీరు 2 కోట్లు అంటే అది ఆ నంబర్ కాదు. అంటే లెక్కింపలేనిది. సంస్కృతంలో సహస్రం అంటే కూడా 1000 అన లెక్క కాదు. అది లెక్కలేనన్ని. అటువంటి లెక్కలేనన్ని గుణములు కలిగిన ఆ పాదాలకి మరి వేటితోనూ పోలిక లేదు. ఆ పోలిక చెప్పగలిగిన స్థితి ఈ యూనివర్స్‌లో దేనికి లేదు. కాబట్టి అటువంటి తులాకోటి ద్వంద్వం దధదపిచ గచ్చన్నతులతాం. అటువంటి అతులతను పొందిన దేనితోనూ ఆ పోలిక లేనితనాన్ని పొందిన అటువంటి తర్వాత గిరాం మార్గో గిరాం మార్గం వాదో గిరాం మార్గం ప్రతి గిరాం అంటే వేదవాక్కులు ఆ వేదవాక్కులకు సంబంధించిన మార్గమును లంఘయతితే అవి దాటిపోతున్నాయి నీ పాదములు. ఆ గిరాం మార్గాలు కూడా ఏమీ చెప్పలేవు. అవి దాటి వెళ్ళిపోతున్నాయి అంతే. నీ పాదాలు అవి ఎంత ఉన్నాయి కింద, కానీ నీ పాదాలు ఆ పైనుంచి దాటి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇవి కూడా నిన్ను అందుకునే స్థితిలో ఈ వాక్కులు ఏవి కూడా లేవు. ఏది ఎలా ఉందని చెప్పినా కొంత మటుకే తప్ప మనసుతో చూడగలిగిన శక్తితో అంటే కంటికి కనపడే చర్మ చక్షువుతో చూడగలిగినవి మాత్రమే మామూలుగా ఒక జీవికి అర్థమవుతుంది. మనసుతో చూడగలిగిన ఇంకో మూడవ నేత్రం ఉంది కదా! ఆ నేత్రంతో చూడగలిగిన శక్తి సాధనలో పండితే గాని రాదు. అటువంటి సాధనలో ఉన్న ఒక సాధకుడికి మాత్రమే గోచరమయ్యే అటువంటి అద్భుతమైన శక్తులన్నింటినీ కూడా ఇందులో ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆ అమ్మవారు ఎలా ఆ ఇక్కడ ముందర చెప్పింది కదా! పంకం పంకమఖిలం నిరస్యన్ అని చెప్పింది కదా! నిరస్యన్ పంకమఖిలం అని చెప్పింది కాబట్టి, ఎప్పుడైతే ఆ బురద పోయిందో, ఆ తమో గుణం పోయిందో, సాధకుడిలో ఒక రజోగుణం, దాని తర్వాత సత్వగుణం వచ్చాయో, అటువంటి సాధకుడికి అన్నీ అవగతమవుతాయంటే, మూడవ నేత్రంతో చూడగలిగిన ఒక శక్తిని ప్రసాదిస్తే, ఆ శక్తితో దేన్నైతే మనం ఇంత మటుకు చెప్పలేము అనుకుంటున్నామో, చూడగలిగిన ఒక స్థితి వస్తుంది. ఆ స్థితిలో సాధకుడు చేరాలంటే అమ్మవారి అటువంటి అనుగ్రహం ఆ ఉన్న ఆ చీకటిని పూర్తిగా పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తే మూడవ నేత్రం ద్వారా చూడగలిగిన ఒక శక్తిని అమ్మవారు ఆ మార్గాలన్నిటినీ దాటి వెళ్ళిపోతున్న ఆ పాదాలని చూడగలిగిన శక్తి ఆ సాధకుడికి అమ్మవారు ప్రసాదిస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అవిశ్రాంతం పంకం యదపి కలయన్ యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దధదపి చ గచ్చన్నతులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే.